లక్ష్మి విహారీకి ఫోన్ చేసి కావేరి గురించి ఏమైనా తెలిసిందా విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు విహారీ లేదు లక్ష్మి, ఆ అమ్మిరాజు వీర్రాజు ఇద్దరూ కలిసి కావేరిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియడం లేదు అని విహారీ చెప్పడంతో ఇకప్పుడు లక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు వినేసిన రుక్మిణి, నా కూతుర్ని విహారీ బాబు కాపాడలేకపోయాడు, నేనే ఎలాగైనా సరే వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటాను అని చెప్పి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా తను బయటకు వెళ్ళిపోతూ ఉంటే అంబిక అది గమనిస్తుంది. రౌడీలకు ఫోన్ చేసి ఆ రుక్మిణి ఇప్పుడే మా గేట్ దాటి బయటకు వస్తుంది, ఆ కాలనీలో ఉండగానే దాన్ని వేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రుక్మిణి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక ఇంట్లో పండు లక్ష్మి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. రుక్మిణి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న తర్వాత లక్ష్మి పండుతో, పండు పాపం ఆవిడ మనం ఫోన్లో మాట్లాడింది విని తన కూతుర్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని బయటకు వెళ్ళినట్టున్నారు, మనం ఎలాగైనా సరే వెళ్ళి ఆవిడ్ని రౌడీల నుండి కాపాడాలి, ఆ తర్వాత ఆ అమ్మిరాజుని ట్రాప్ చేసి అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, అప్పుడు విహారి గారికి ఈ విషయం చెప్తే ఆయనే కావేరిని కాపాడతారు అని చెప్పి లక్ష్మి పండుకి ఐడియా చెప్తుంది. సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు లక్ష్మిని స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అలా బయటకు వెళ్ళేసరికి రుక్మిణిని రౌడీలు తరుముతూ ఉంటారు. అమ్మ లక్ష్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే, ఆ రుక్మిణి అమ్మను రౌడీలు తరుముతున్నారు, ఆవిడ్ని వాళ్ళు చంపాలని చూస్తున్నారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, అయితే మనం ఆవిడ్ని కాపాడాలి పండు, స్పీడ్గా పోనివ్వు అని చెప్పి లక్ష్మి అనడంతో అప్పుడు పండు స్కూటీని రౌడీలకు అడ్డంగా పెడతాడు. రే మర్యాదగా ఆవిడ్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని పండు అంటూ ఉంటే రౌడీలు రే నీకెందుకురా, నీ పన్ను చూసుకో అని చెప్పి పండు మీద కూడా చేయి చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్కొట్టి రుక్మిణిని కాపాడుతుంది. అమ్మ నాతో పాటు రండమ్మా, మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని లక్ష్మి రుక్మిణిని పండుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకమ్మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేశారు అని అంటూ ఉంటే మీరు ఫోన్లో మాట్లాడటం నేను విన్నానమ్మా, అందుకే నా కూతుర్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటే విహారీ గారి గురించి మీకు తెలియదు కాబట్టి మీరు కంగారు పడిపోతున్నారు, కానీ విహారీ గారు ఖచ్చితంగా కావేరిని కాపాడి తీసుకువస్తారు అని చెప్పి మీరు మీ కూతురు గురించి కంగారు పడకండి అని లక్ష్మి రుక్మిణికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఒక్కగానొక్క కూతురమ్మ, దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని రుక్మిణి అంటూ ఉంటుంది. ఆ అమ్మిరాజు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా అని చెప్పి లక్ష్మి తన ప్లాన్ గురించి పండుకి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మిరాజు గారికి అమ్మాయిల పిచ్చి ఉంది కదా, దాన్ని అడ్డు పెట్టుకొని మనం వాడెక్కడున్నాడో కనిపెట్టాలి అని లక్ష్మి పండుకి చెప్పడంతో ఇప్పుడే వాడికి అమ్మాయి వాయిస్తో ఫోన్ చేస్తాను అని చెప్పి అమ్మిరాజుకి ఫోన్ చేస్తాడు. హలో, నా పేరు రోజా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని పండు అమ్మాయి వాయిస్తో అమ్మిరాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి, నాకు నువ్వు పెద్ద ఫ్యాన్వా? నేను కూడా నీకు ఫ్యాన్నే, నీ పేరు చాలా బాగుంది అని అమ్మిరాజు కూడా మాటలు కలుపుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావో చెప్తే ఇప్పుడే నేను అక్కడికి వస్తాను అని పండు లేడీ వాయిస్తో మాట్లాడుతూ ఉంటే నీకెందుకులే శ్రమ, నువ్వెక్కడున్నావో చెప్తే నేనే అక్కడికి వస్తాను, అప్పుడు మనమిద్దరం కలిసి ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే అని నువ్వు చెప్పిన చోటికి నేను వస్తానని పండు చెప్తూ ఉంటే అమ్మిరాజు ఒక అడ్రస్ని పండుకి చెప్తాడు. ఇక దాంతో పండు ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ అమ్మిరాజు గడు మన ట్రాప్లో చిక్కుకున్నాడు లక్ష్మమ్మ అని చెప్పి అంటూ ఉంటే అయితే మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి పండు, వాడికి డౌట్ రాకముందే వాడికి మత్తు మందిచ్చి వాడిని మనం కిడ్నాప్ చేయాలి, ఆ అమ్మిరాజు గారిని మనం కిడ్నాప్ చేస్తే వీర్రాజుని బెదిరించి కావేరిని మనం కాపాడుకోవచ్చు అని చెప్పి లక్ష్మి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి రుక్మిణి పండు వీళ్ళు ముగ్గురు కలిసి అమ్మిరాజుని ట్రాప్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.
పండు లేడీ గెటప్ వేసుకుని మత్తు మందు పట్టుకుని ఒక చోట నిలబడి ఉంటాడు. ఇకప్పుడు అమ్మిరాజు బండి మీద అటువైపుగా వస్తూ ఉంటే ఆ అమ్మిరాజు వస్తున్నాడు పండు, జాగ్రత్త, మేము చాటుగా వెళ్ళి నిలబడతాము అని లక్ష్మి అంటూ ఉంటుంది. రుక్మిణి లక్ష్మి ఇద్దరు వెళ్ళి చాటుగా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అమ్మిరాజు, హాయ్ రోజా, ఫోన్లో స్వీట్గా మాట్లాడింది నువ్వే కదా, ఫోన్లో అంత స్వీట్గా మాట్లాడి దగ్గరికి వచ్చిన తర్వాత అలా బిగుసుకుపోతావేంటి, ఎందుకలా మొహమాట పడుతున్నావు, ఇటు తిరుగు అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పండు ముందుకు తిరిగి అమ్మిరాజుకి మత్తు మంది ఇవ్వబోతూ ఉంటే అప్పుడు అమ్మిరాజు గట్టిగా పండు చేయి పట్టుకుంటాడు. ఏరా, నాకు ఫోన్ చేసి అమ్మాయి వాయిస్తో మాట్లాడి ట్రాప్ చేయాలని చూస్తావా, ఆ మాత్రం నేను కనిపెట్టలేను అనుకున్నావా అని చెప్పి అమ్మిరాజు ఆ మత్తు మందిని పండుకి ఇచ్చేస్తాడు. దాంతో పండు కుప్పకూలిపోతాడు. ఇక దాంతో రుక్మిణి, అమ్మ పండు దొరికిపోయాడు అని అంటూ ఉంటే అప్పుడు మీరు కంగారు పడకండి, ఆ అమ్మిరాజు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి ముందుకు వస్తుంది. ఇక అప్పుడు అమ్మిరాజు లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రే, మర్యాదగా నా చెయ్యి వదిలిపెట్టు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మిరాజు, వదిలిపెట్టను, ఏం చేస్తావు, ఆ రోజు ఆ కావేరి వెంట పడుతున్నానని చెప్పి నువ్వు నన్ను కొట్టావు, ఆ విహారీ గాడితో కూడా కొట్టించావు, ఇప్పుడు నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను, రేపెలాగో ఆ కావేరిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఈరోజు నీతో నేను శోభనం చేసుకుంటాను అని చెప్పి అమ్మిరాజు లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, ఇంకొక్క అడుగు ముందుకు వేశావంటే నా చెయ్యి వదలకపోతే చంపేస్తాను, దూరంగా ఉండు అని చెప్పి లక్ష్మి అమ్మిరాజుని బెదిరిస్తూ ఉంటుంది. నీకు కళ్ళు పొయ్యాయట కదా, నువ్వు నన్నేం చేస్తావులే అని చెప్పి అమ్మిరాజు లక్ష్మికి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఒక్కసారిగా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మిరాజు మొహం మీద కాలితో తన్నడంతో అమ్మిరాజు కింద పడిపోతాడు. విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఇంకేం కంగారు పడకు, నేను వచ్చేసాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. రే, మర్యాదగా నిజం చెప్పు, కావేరిని ఎక్కడ దాచిపెట్టారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో నేను చెప్పను అని అమ్మిరాజు అంటూ ఉంటే చెప్పకపోతే నిన్నిక్కడికి ఇక్కడే చంపేస్తాను అని విహారీ అమ్మిరాజుని చితక్కొడుతూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి పండు మొహం మీద వాటర్ చల్లడంతో పండు కూడా స్పృహలోకి వస్తాడు. పండు స్పృహలోకి వచ్చిన తర్వాత రుక్మిణి, పండు వీళ్ళంతా కలిసి అమ్మిరాజుని కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు. ఇక అలా అమ్మిరాజు కాళ్ళు చేతులు కట్టిపడేసి విహారీ కార్ డిక్కీలో పడేస్తారు. తర్వాత విహారీ వీర్రాజుకి ఫోన్ చేస్తాడు. రే వీర్రాజు, మర్యాదగా కావేరిని వదిలిపెట్టు, లేకపోతే నీ కొడుకు చచ్చిపోతాడు అని అంటూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నా కొడుకు చావడం ఏంటి అని వీర్రాజు అంటూ ఉంటే, ఒకసారి ఇంట్లో చూసుకో, నీ కొడుకు నీతో లేడు కదా, నా దగ్గరే ఉన్నాడు, కావాలంటే చూడు అంటూ విహారీ వీడియో కాల్లో అమ్మిరాజుని వీర్రాజుకి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో వీడియో కాల్లో తన కొడుకుని చూసిన వీర్రాజు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. రే విహారీ, దయచేసి నా కొడుకుని ఏం చేయకరా, ఒక్కగానొక్క కొడుకు అని అంటూ ఉంటే, నీ కొడుకుని ఏమి చేయకుండా ఉండాలంటే కావేరిని వదిలేసే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సరే విహారీ, నువ్వు చెప్పినట్టుగానే కావేరిని వదిలేస్తాను, ఎక్కడికి తీసుకురావాలో చెప్పు, నా కొడుకుని నాకు అప్పగించు అని వీర్రాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ ఒక ప్లేస్ చెప్పడంతో అప్పుడు వీర్రాజు రౌడీలను కావేరిని తీసుకొని ఆ చోటుకి వస్తాడు. ఇక అప్పుడు అమ్మిరాజుని తీసుకొని విహారీ అక్కడికి వచ్చి, ముందు నువ్వు కావేరిని వదిలిపెట్టు, అప్పుడే అమ్మిరాజుని వదిలేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా వీర్రాజు కావేరిని వదిలేయటంతో విహారీ కూడా అమ్మిరాజుని వదిలేస్తాడు. అమ్మ అంటూ కావేరి రుక్మిణి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రౌడీలంతా కూడా విహారీ మీద దాడి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి ఎలాగైనా సరే విహారీని కావేరిని కాపాడాలని చెప్పి రౌడీలందరినీ కూడా కర్రతో చితక్కొట్టి విహారీని కాపాడుతుంది. ఇక ఆ విధంగా లక్ష్మి సాయంతో విహారీ రౌడీలందరినీ కూడా చితక్కొట్టి కావేరిని కాపాడతాడు.
మరి మొత్తానికి రుక్మిణిని కావేరిని విహారీ అయితే కలుపుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.